నరసరావుపేట పట్టణంలోని శానిటేషన్ కార్మికులకు మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన, ఎమ్మెల్యే చదల్వాడ అరవింద్ బాబు ఐడెంటిటీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ శానిటేషన్ కార్మికులు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చేసిన సేవలు అభినందనీయమన్నారు. పరిశుభ్రమైన నరసరావుపేట కోసం ప్రజలంతా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. రెండవ డివిజన్ నరసరావుపేటలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో అదేవిధంగా మరి డిఈ గారు మరి వర్క్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా మున్సిపల్ కార్మికులు కూడా రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మరి మున్సిపాలిటీ తరఫున ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరిగింది. ఇదే ప్రదేశంలో ఇంతకుముందు వీళ్ళకి డ్రెస్సులు ఇవ్వడం జరిగింది, పాదరక్షలు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా అన్ని విధాల శానిటరీ సామాన్లు కూడా అందజేయడం జరిగింది. కాబట్టి మున్సిపల్ వర్కర్స్ అందరూ ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మన నరసరావుపేట మున్సిపాలిటీకి చాలా కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి కరోనా టైంలో కూడా మీ సేవలు మరి చంద్రబాబు నాయుడు నేను మర్చిపోవాలని చెప్పి కూడా ఆ రోజు చెప్పి మున్సిపల్ కార్మికుల్ని ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఆ రోజుల్లో ఏదైతే శ్రీకృష్ణ దేవరాయలు ఒక రైతుని సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి మున్సిపల్ కార్మికుల్ని ఆయన పక్కనే సీఎం పక్కనే కూర్చోబెట్టుకోవడం జరిగింది. అందువల్ల మీరు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఇంకా చెయ్యాలి మనం. మీతో పాటు నేను కూడా చేస్తాను. మరి నరసరావుపేట ఎమ్మెల్యే అంటే ఆయన ఎమ్మెల్యే కాదు, మీతో పాటు మున్సిపల్ కార్మికులానే పనిచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు రోడ్లకి వెళ్తున్నాను, ఎక్కడ శుభ్రం చేయాలో చెప్తున్నాను. ఎందుకంటే ఈ మున్సిపాలిటీ ఇప్పుడు బాగా పెద్దదైపోయింది. ఎప్పుడైతే 66,000 మంది ఉన్నారో అదే వర్కర్స్ ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ ఇవాళ 136,000 మంది టౌన్లో. అంటే వర్కర్స్ కూడా పెంచే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి. కమిటీగా దాని మీద కలెక్టర్గా మరి గవర్నమెంట్ కూడా అర్జీ పెట్టాలని చెప్పి కోరుతూ ఉన్నాను. తప్పనిసరిగా అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాము. మీ ఆరోగ్యాలు బాగుండాలి. నేను కోరుకున్నది అదే, మీ ఆరోగ్యాలు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీ పిల్లలు బాగా చదువుకోవాలి. ఇవాళ మా మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ అందరికీ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక గుర్తింపు కార్డు. సో వాళ్ళు చేసే పని మీద నిబద్ధత ఉండేలాగా కూడా చూస్తుంది అన్న ఒక మంచి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే గారి చేత చేయించడం జరిగింది. సో ఈ సందర్భంగా మా మున్సిపల్ కార్మికులందరికీ మా సైడ్ నుంచి అదే ప్రజల సైడ్ నుంచి మీ డ్యూటీ మీరు సక్రమంగా నిర్వర్తించి నరసరావుపేట మున్సిపాలిటీని ఇంకొంచెం పారిశుద్ధ్య పరంగా చేయాలని చెప్పి కోరుతున్నాను.